జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజుల కాలనీ నందు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి సేవా కేంద్రంలో ఉచిత అన్నదాన భవనాన్ని విజయదశమి సందర్భంగా గురువారం శంకుస్థాపన చేశారు. సేవా కేంద్రం స్థలదాత ప్రముఖ వైద్య నిపుణులు కె కేశవరావు, ముగ్గా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కోటి రూపాయలతో గొలగమూడి వెంకయ్య స్వామి ఆలయ నిర్మాణం, అన్నదాన భవనం, విశ్రాంతి భవనాన్ని నిర్మించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. విజయదశమి పండుగ పురస్కరించుకొని నూతన భారీ వాహనాలకు, ద్విచక్ర వాహనాలకు వాహన పూజలు చేశారు. మాతృశ్రీ దుర్గమ్మ వెంకయ్య స్వామికి అష్టోత్తర పూజలతో పాటు హోమగుండ పూజలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్ మదర్ తెరెసా సెంటర్ లో శ్రీ వినాయక స్వీట్ హోమ్ ను విజయదశమి సందర్భంగా ఘనంగా ప్రారంభించారు. గత 50 సంవత్సరాలుగా స్వీట్స్ వ్యాపారంలో అనుభవం కలిగి ఈ ప్రాంతంలో మొదటి స్వీట్ హోమ్ ను ప్రారంభించిన కోటావారి కుటుంబం తిరిగి స్వీట్స్ వ్యాపారంలోకి విజయదశమి నుండి అడుగుపెట్టారు. తమ స్వీట్స్ హోమ్ లో పెనుగొండ కజ్జికాయ, తాపేశ్వరం కాజా, కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, జున్ను, కరివేపాకు పకోడీ మొదలైన రకరకాల ఐటమ్స్ తమ వద్ద లభిస్తాయని, ఆంధ్ర పిండి వంటలు, సున్నుండలు, అరిసెలు, బొబ్బట్లు, బూరెలు, కొబ్బరి బూరెలు ఇలా నోరూరించే స్వీట్ ఐటమ్స్ తమ ప్రత్యేకత అని, ఆర్డరుపై పార్టీలకు, శుభకార్యాలకు స్వీట్స్ సప్లై చేస్తామని ప్రొప్రైటర్ కోటా శివ చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా నడుస్తున్న సిటీ న్యూస్ ను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. సిటీ న్యూస్ కేవలం జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల ప్రజలకే కాక ఇతర ప్రాంతాల ప్రజలను కూడా ఆకట్టుకుంటుంది. కానీ అన్ని ప్రాంతాల వారికి సిటీ న్యూస్ చూడడం కుదరదు కాబట్టి ప్రపంచ దేశాల్లో ఉన్నవారు కూడా సిటీ న్యూస్ చూసే విధంగా ఏర్పాటు చేసింది మా కమ్యూనికేషన్ నెట్వర్క్. అదేలాగో సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ పాలపర్తి శ్రీనివాస్ మాటల్లో విందాం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. మీరు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు మా ప్రోగ్రామ్స్ని. అలాగే సిటీ న్యూస్ పెట్టి మేము 3 సంవత్సరాలు కంప్లీట్ చేసిన 4వ సంవత్సరంలోకి అడిగిద్దాం మేము. అయితే ఈ సిటీ న్యూస్కి ఆదరణ చాలా బాగా అన్ని వర్గాల నుంచి ఈ మధ్యన నాకు రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు, అలాగే అధికారులు, ప్రజలు, అతి సామాన్యులు కూడా ఈ సిటీ న్యూస్ వల్ల మాకు ఎంతో ఉపయోగం కలుగుతుంది, మేము తప్పకుండా చూస్తున్నామని నాకు మీడియా ద్వారా నాకు తెలియజేసినందుకు వారందరూ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మీ యొక్క ఆదరణ చూసి చాలామంది మేము మీ టైమింగ్స్లో చూడలేకపోతున్నాం, మీరు ఆల్రెడీ 3 సార్లు ఇస్తున్నారు, ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉంటే మాకు ఈ సిటీ న్యూస్ని చూడడానికి వారు ఆల్టర్నేట్ అడగగానే ఫ్రెండ్ మిస్టర్ వాసు ఇతని యొక్క టెక్నికల్ ఎఫర్ట్తో మేము ఈ సిటీ న్యూస్ని మీరు మీ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ కలవాళ్ళు మీ యొక్క నెట్లో మీ సిస్టమ్ ముందు కూర్చొని ఏ టైంలో అయినా సరే ఓపెన్ చేసుకొని మీ న్యూస్ని మేము రాత్రి 8:30కి లేటెస్ట్ న్యూస్ని ఇస్తాం కదా, 8:30 తర్వాత 10 గంటలకు ఏ టైంలో అయినా ఆ రోజు న్యూస్ని మీరు వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత అయినా చక్కగా చూసుకునే సౌలభ్యం కల్పించాము. అలాగే మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నా సరే చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎలా మీకు సౌలభ్యంగా దొరుకుతుంది అనుకుంటే, మీరు యూట్యూబ్లో కానీ, గూగుల్ సెర్చ్లో కానీ, ఆర్కుట్లో కానీ, యాహూలోకి ఎందులోకి వెళ్ళినా జేఆర్జీ సిటీ న్యూస్ అని కొట్టి మీరు సెర్చ్ కొట్టగానే మీకు ఫస్ట్ లేటెస్ట్ డేది డిస్ప్లేలో కనపడుతుంది, తారీఖుతో పాటు జేఆర్జీ న్యూస్ అని వస్తుంది. అది మీరు ప్లే చేసుకొని మీకు డౌన్లోడర్ ఉంటే డౌన్లోడ్ చేసుకుంటే కనుక చక్కగా రోజు మీరు న్యూస్ని మీకు వీలైనప్పుడు డెస్క్టాప్ పెట్టుకుని చూసుకోవచ్చు. లేదు లైవ్లో చూడాలంటే నెట్ ఉన్న వాళ్ళు కూడా లైవ్లో చూడవచ్చు. మీ ఆదరణ ఎలా ఉంటే మరిన్ని ప్రయోగాలు మేము చేయదలుచుకున్నాం.
ఈ నెట్ ద్వారా ఈ జేఆర్జీలో ఉన్న ఇన్ఫర్మేషన్ A to Z ఇన్ఫర్మేషన్ ఈ వాసు యొక్క టెక్నికల్ ఎఫర్ట్తో మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అదే యొక్క సైట్ ద్వారా మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్స్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు జంగాడం గురించి. మరి యొక్క సౌలభ్యం ఏంటంటే మీరు ఏదైనా మీ సలహాలు సంప్రదింపులు ఉంటే మా యొక్క మెయిల్ ఐడి jrgcitynews@gmail.comకి మీ యొక్క సలహాలు సూచనలు మాకు తప్పక ఇస్తారని. ఈరోజు శుభదినం కాబట్టి ఈ రోజు నుంచే మీరు చక్కగా మీ యొక్క జంగారెడ్డి న్యూస్ని కొంతమంది అడిగారు, ఏమండి సిటీ కేబుల్ కనెక్షన్ ఉంటేనే మేము సిటీ న్యూస్ చూడగలుగుతున్నాం, డిష్ టీవీని వేరే టీవీలు ఉంటే చూడలేకపోతున్నాం, ఎలా సార్ మాకు అందుబాటులో లేదు, లేదంటే అక్కడ ఉన్న ఆపరేటర్ సరిగ్గా క్వాలిటీ ఒక నేను డిష్ టీవీలోకి వచ్చేసాము కానీ నాకు జేఆర్జీ న్యూస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది అని అడిగిన వాళ్ళకి వాళ్ళు కానీ నెట్ కనెక్షన్ కానీ పొంది ఉంటే డెఫినెట్గా వాళ్ళు కూడా రాత్రి 10 గంటల నుండి ఆ రోజు న్యూస్ చూసుకోవచ్చు, ఆ తర్వాత కూడా చూసుకోవచ్చు. సో అందరికీ అలాగే విదేశాల్లో ఉన్న పిల్లలకి జంగారెడ్డి ప్రాంతం వాళ్ళకి ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారైనా సరే మన జంగారెడ్డి ప్రాంతం వారైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఈ ఇంటర్నెట్ ద్వారా మీరు జేఆర్జీ న్యూస్ని చూడొచ్చు.